బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షులు మన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు, ఈనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారికి, మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కిళ్లపల్లి రవీంద్రరావు గారు, మన మనుగూరు జెడ్పీటీసీ సభ్యులు పోసం నరసింహరావు గారు, నా సహచర యూనియన్ మిత్రులు వర్మ గారు, వీరభద్రయ్య గారు, అమిత్ గారు, శివాజీ గారు, కృష్ణ గారు, పార్టీ మిత్రులు గిరి గారు, మరి మనందరం ఇక్కడికి ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి అన్నకు కూడా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని, 2023 ఎండింగ్ వరకు కూడా మీ అందరం కూడా బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సభ్యులమే. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత మనం ఓటమి చెందిన తర్వాత సింగరేణిలో మన పార్టీ మద్దతు లేదని, యావత్ 11 ఏరియాలలో ఒక్క మనుగూరు ఏరియా తప్ప 10 ఏరియాలు ఉన్నటువంటి మన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యకర్తలు అందరూ కూడా వేరు వేరు యూనియన్లోకి వెళ్ళటం, అక్కడ స్థానికంగా మద్దతు తెలిపి అక్కడ గుర్తింపు కార్మిక సంఘం రావడానికి కృషి చేసిన వారే. కానీ ఒక్క మనుగూరు ఏరియాలో మాత్రం మా మీద ఒత్తిడి పెంచిన అధికారంలో ఉన్నటువంటి ఆనాడు ప్రభుత్వం, మేము సావైనా రేవైనా సచ్చినా టీబీజీ కేసులో ఉండి పోటీ చేస్తాం, మేము గెలుస్తామని అన్నాం. మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికార బలంతో అక్కడ ఒక మంత్రి తిష్టవేసి ఓటుకి ఇంతని 5,000 రూపాయల లెక్క పంచి అర్ధరాత్రి మొత్తం చేంజ్ చేయటం వలన ఒక ఎడ్జిలోనే ఒక 24 ఓట్లు 25 ఓట్ల తేడాతోటి మనం ఓటమి చెందినమే. కానీ నైతికంగా మనమే గెలిచినాం. ఆనాడు టీబీజీ కేసే గెలిచింది, బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. తదనంతర పరిణామాలలో పార్టీ నుండి యూనియన్కి మద్దతు ఉండదనేటువంటి ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఉద్యోగులు ఒత్తిడి మేరకు మరి ఆనాడు మేము అనివార్య పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో, మరి కష్టమైన ఈ సింగరేణి సంస్థలో సింగరేణి 40,000 మందికి కేసీఆర్ గారు చేసినటువంటి గొప్ప పనులని మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో యువ ఉద్యోగుల కోసం, యూనియన్ భవిష్యత్తు రాజకీయం కోసమని ఆనాడు మేము ఒక 3 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. ఆనాడు జాయిన్ అయినది ఒక్క రోజు, కానీ ఇప్పటివరకు సంవత్సరంన్నర అయింది కానీ ఏ ఒక్క రోజు కూడా పార్టీ ఆఫీస్కి కానీ ఆ యొక్క కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాల. ఎందుకంటే మాకు అవ్వడానికి ఇష్టం కూడా అనిపించాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇందులో పనిచేసినాం. సింగరేణి సంస్థలో సింగరేణి కార్మికుడు ఇలా గౌరవప్రదంగా జీవించే విధంగా కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. 136 సింగరేణి ఉన్నటువంటి చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా సమైక్య రాష్ట్రంలో సింగరేణి కార్మికులు అంటే చిన్న చూపు చూసినటువంటి పరిస్థితిలో కేసీఆర్ గారు అనేక పథకాలు తీసుకొచ్చారు. ఆ యొక్క పథకాలు మనం అనుభవిస్తున్నప్పుడు మనం మరోవైపు చూడటం బాధగా ఉన్నా రాజకీయ అవసరాలు, ఆనాడు ఉన్నటువంటి ఇబ్బందులు, కార్మికుల అవసరాల దృష్ట్యా ఒక నిర్ణయం అయితే, ఇబ్బంది కలిగినటువంటి నిర్ణయం అయితే తీసుకున్నాం. కానీ మా గుండెల నిండా, మనసు నిండా టీబీజీ కేసు, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఉంది. అన్న మీరు నమ్మండి, ఏ ఒక్కరోజు కూడా మేము ఆనాడు ప్రత్యేక పరిస్థితులు పోయిన ఏ ఒక్కరోజు కూడా ఆ యొక్క పార్టీ కార్యక్రమాల్లో మేము భాగస్వామ్యం అవ్వాల. కాంతారావు అన్నతో కూడా గత సంవత్సరం నుండి కూడా అన్న మళ్ళీ మేము అందులో ఉండలేము, మేము మరలా బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతాం, టీబీజీ కేసు యూనియన్ నడిపిస్తాం, మరలా సింగరేణిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా తీసుకొద్దామని కూడా ఆనాడు కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత తదనంతర పరిణామాలు జరుగుతున్నటువంటి విషయాలను కూడా మేము ఓపికగా చూసాం. మరి మన ప్రధాన కార్యదర్శి గారు కూడా మనకు పరిచయమే, కొంచెం మాకు దగ్గర బంధువైతులు, వారి ద్వారా అన్న ద్వారా కూడా ఈ యొక్క కేటీఆర్ గారి ద్వారా మనం జాయిన్ అవ్వాలని గత 10-15 రోజులు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. వారు మరి ఎంటుండి కూడా అపాయింట్మెంట్ ఇప్పించి వాళ్ళు జాయిన్ అవుతా ఉన్నాం. చాలా సంతోషం అన్న. సింగరేణిలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం అనేది మీ నోటి ద్వారా టీబీజీ కేసుకి మద్దతు ఉంది అని అంటే ప్రతి కార్మికుడు మన వైపే చూస్తాడు, అందులో ఎటువంటి డౌటే లేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత మనం కొంత నారాజు అయిపోయినవే, కానీ ఒక్క ప్రకటనగా ఇచ్చుంటే మనం రికగ్నిషన్ మళ్ళీ వచ్చేది. ఇప్పటికీ కూడా కేసీఆర్ గారిని ఏ ఒక్క కార్మికుడు కూడా మరవలేకపోతున్నారు. కారుణ్య నియామకాలు ఇచ్చారు. ఇవాళ కారుణ్య నియామకాల పరిస్థితి ఏంటి? గత 4 నెలల నుంచి కూడా కారుణ్య నియామకాలు పెట్టట్ల సింగరేణి యాజమాన్యం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల వరకు ఆపేసింది. కేసీఆర్ గారు
ఆనాడు వారసత్వ ఉద్యోగాలు తీసుకొస్తే ఈ యూనియన్లే కోర్టు పోయి రద్దు చేపిస్తే 6 రకాలు ఉన్నటువంటి జబ్బుల్ని 16 రకాలకు పెంచి ఇందులో ఏ రకమైన జబ్బును అన్ఫిట్ చేయండి అని 98% అన్ఫిట్ చేసి వాళ్ళ పిల్లలు 20,000 మంది సింగరేణి పిల్లలు ఇవాళ సింగరేణిలో కారుణ్య నియామకాలు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో 20 నెలలు 21 నెలల కాలంలో 2-3 బోర్డులు పెట్టి చాలా తక్కువగా అన్ఫిట్ చేసి వాళ్ళ కార్మికుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని అందరూ కూడా మనము పార్టీ మీరు పూర్తిగా టీబీజీ కేసు యూనియన్కి అండదండలుగా మీరు ఇస్తే రాబోయే రోజుల్లో మేము శక్తి వంచన లేకుండా కూడా కృషి చేసి యావత్ సింగరేణి మొత్తం కూడా ప్రచారం చేసుకోవడం మరలా టీబీజీ కేసు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినాయి. ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో కాలనీలో 13 వార్డులు ఉంటే 12 వార్డులు మనమే గెలిచినాం. 2 ఎంపీటీసీలు ఉంటే 2 ఎంపీటీసీలు మనమే గెలిచినాం. మరొకరికి స్థానం లేదు అక్కడ. కాబట్టి ఈరోజు మనము గౌరవనీయులు కేటీఆర్ గారి సమక్షంలో జాయిన్ అయిన తర్వాత రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పార్టీ ప్రతిష్ట పెంచే విధంగా పార్టీకి ఏదైతే మన సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి వరాలను కార్మికులు గుర్తుంచుకునే విధంగా మనందరం కూడా కష్టించి పనిచేసి ఇవాళ ఎంతైతే 300 మంది మనం 350 కిలోమీటర్లు తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి ఎంత కసితోడు వచ్చినామో అదే కసితోటి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కష్టించి పనిచేసి బీఆర్ఎస్ పార్టీ విజయాలు కృషి చేయాలని మరి మా శాసనసభ్యులు కూడా అన్నా పూర్తిగా మాకు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటారు. మాకు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అన్నా మీ అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక మిత్ర బృందంలాగా ఉంటాం. పూర్తిగా మాకు అండదండలుగా ఉంటారు. వారు కూడా తప్పనిసరిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాం. యూనియన్ కార్యక్రమాలు కూడా విస్తరించండి. మీరు విస్తరించి ప్రతి ఒక్కరు కూడా అందరికీ మరి ప్రాతినిధ్యం కల్పించే విధంగా యూనియన్లో కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు కల్పించే విధంగా యూనియన్లో కూడా కొంత ప్రక్షాళన లోపంలో గన చేసి మనుగూరు ఏరియాలో ఉన్నటువంటి ఇంతమంది ఉద్యోగులు వచ్చినాం కాబట్టి మాకు కూడా అందులో యూనియన్లో మంచి అవకాశం కల్పించి తద్వారా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి మా ద్వారా కృషి చేయించుకోవాలని కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ అన్న రామన్న ఒక్కటి కోరిక 300 మంది వచ్చినారు 350 కిలోమీటర్ల నుంచి. వీళ్ళందరూ మనసులో ఒకటి ఉంది, కేసీఆర్ గారిని చూసి మనం ఈ ఊరు నుంచి వెళ్ళాలని కూడా వాళ్ళందరూ కనబడుతున్నారు. కేసీఆర్ గారిని చూసే ఈ యొక్క బోర్డర్ దాటాలి, కేసీఆర్ గారిని చూడకుండా మనం వెళ్ళొద్దని కూడా అందరు అర్ధరాత్రిని ఇక్కడే ఉండాలన్నారు. కాబట్టి మీరు కేసీఆర్ గారితో మమ్మల్ని అందరినీ కూడా కల్పించి సార్కు ఒక నమస్కారం పెట్టి వెళ్తాం, మాకు అవకాశం కల్పించాలని కూడా మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ముందుగా మన అధ్యక్షులు కేటీఆర్ గారు మాట్లాడబోయే ముందు ప్రభాకర్ రావు గారికి